ఇప్పుడు జి కృష్ణారెడ్డి నర్సరీ దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ నర్సరీ గురించి తెలియలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ దొరికేటువంటి మొక్క చాలా క్వాలిటీతో దొరుకుతుంది. నెంబర్ 1. సో ఈ జి కృష్ణారెడ్డి నర్సరీకి ఏ రకంగా రావాలి? జడ్చర్ల నుండి, ఎందుకంటే బెంగళూరు హైదరాబాద్ హైవే అంటే జడ్చర్ల బస్టాండ్ నుండి 5.5 కిలోమీటర్లు అవుతుంది. రైల్వే స్టేషన్ దగ్గర నుండి సిగ్నల్ గడ్డ అంటారు, అక్కడ నుండి 3 కిలోమీటర్లు రాగానే రైట్ సైడ్లో ఈ నర్సరీ ఉంటుంది. మీకు ఇక్కడ దాదాపుగా మామిడిలో ఒక 70 రకాల మామిడి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ కృష్ణారెడ్డి ఫామ్లో దొరుకుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రుద్రాక్ష చెట్టు కావచ్చు, పనస కావచ్చు, సపోటా కావచ్చు, దగ్గర మోర్ దాన్ 500 to 600 వెరైటీస్. అవి ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు, లేదా రైతులకు సంబంధించిన ప్లాంట్స్ కావచ్చు, ఏ ప్లాంట్స్ అయినా కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. రేటు కూడా చాలా సరసమైన ధరలో ఉంటాయి. ప్లస్ తను ఇచ్చేటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రైతులకి ప్రాంతాన్ని బట్టి ఏ కల్టివేషన్ చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలనే దాంట్లో కూడా తను పూర్తిగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాడు. ఒకవేళ ఎవరైనా రైతు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేదా ఒక ఎంప్లాయీ, నాకు ఇంత ల్యాండ్ ఉంది, ఇది నాటాలనుకుంటున్నాను అంటే ఈ ప్రాంతం నుండి వచ్చాం, సరే ఆ సాయిల్ యొక్క లక్షణాలు, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, వాటిని బట్టి తను సలహాలు సూచనలు కూడా ఇస్తాడు. ఈ మరిన్ని వివరాలను, విశేషాలను మనం కృష్ణారెడ్డి సార్ దగ్గరే అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.